మీ పేరు? నా పేరు ఈశ్వరమ్మ అండి. ఏం చేస్తుంటాం? నేను టాపీ పనికి వెళ్తానండి. అందరూ పనులు ఉన్నాయా ఈ రోజు మీకు సక్రమంగా? ఇప్పటికి ప్రస్తుతానికి అయితే మేము 9 గంటలకు వచ్చి వెళ్ళిపోయేవారు ఎక్కడికైనా, కానీ ఇప్పుడు వచ్చి ఇంకా పని ఇంకా ఎక్కడ దొరకలేదండి. మరి మా బోటోళ్ళకి ఏమి లేకపోతే ఇంక మేమేం చేస్తాం? అందరికీ కలిపి మిషన్ కుట్టిన వాళ్ళకి డబ్బులు ఇస్తాను. నిజమే, వాళ్ళు జాకెట్కి ఎంత తీసుకుంటారో తెలుసా? 150 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు మానేశారా? నిజమే. ఆటో వాడికి ఎత్తున్నారు. ఆటో వాడికి వేసినట్టు వేసి ట్రాఫిక్ అని అదని ఇదని వాళ్ళు తీసేసుకుంటున్నారు. మరి 18,000 ఎత్తున్నారు 45 సంవత్సరాలకు. ఇవాళ పనులు చేయలేరా? ఆ వంతు అందరికి వేసి వచ్చు కదా, మహిళలందరికీ వేసి కదా, సంతోషంగా ఉంది కదా. ఏటిది ఇది? అందరూ ఓట్లు వేస్తారు కదా, ఓట్లు లేకుంటే ఉండరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకంలోనైతే 2 సార్లు వేసాడు అక్కలకి చెల్లెళ్ళు కానీ. సంక్రాంతికి ఏటేటి ఉప్పులు బియ్యాలు అన్ని కూడా ఇచ్చేవాడు. ఇప్పుడు ఇక్కడైతే ఏది కూడా ఇవ్వలేదు. జగనాన్న కానుక లేదు, ఏ తొక్క లేదు, ఏ తోటకూర లేదు. మరి ఇంకా అలాంటప్పుడు మేము కూలికి వచ్చిన వాళ్ళవి ఇంటద్దే కట్టుకుంటామా, లేకపోతే కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఎంత వచ్చి తెలిసే 150 రూపాయలు వచ్చింది. అలాంటిది ఇప్పుడు మేము లేకపోయినా సరే ఫీజు లాగేసి మేము వచ్చేటప్పుడు మళ్ళీ అదే బిల్లు వస్తుంది, 350 రూపాయలు వస్తుంది. అలాగే ఇది అది అన్ని డబ్బులు ఇస్తాను, ఇవ్వలేదని మేము అనలేదు. వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు అంతే సంతోషపడలేదు. అది నేను అన్నది. ఇంకా అంతే. మీకు పనులు లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటమ్మా? అంతే మా అమ్మాయిలు చెప్తాను. మేము ఎక్కడుంటే అక్కడేనండి. ఇది మా పాలన. ఎక్కడ జరిగిందే నేను చెప్తున్నాను. మా ఊర్లో జరిగింది కాదండి, ఎక్కడ జరిగిందే నేను చెప్తున్నాను. మరి ఇక్కడే ఉన్నాను కాబట్టి ఓటకుంటేనే ఊర్లోకి వెళ్తారా? కాదండి, ఏమండి జరగకపోతే ఎవరైనా ఎక్కడికైనా సరే వెళ్తారండి. ఓటెక్క గురించి నేను చెప్పలేదండి. అంబులెన్స్ అది ఇదని కాదండి, ఇది కూడా జగన్ ప్రభుత్వమే. ఇది కూడా జగన్. నేను కూడా అతనికే ఓటు ఎత్తాను, అయినా నేను చెప్పలేదు. మేము దగ్గర 30 మంది కొట్టాము. మేము 30 మంది కూడా అతనికే ఓటు ఎత్తాం. అలాగని అతను చెడ్డ మంచి అని కాదు నేను చెప్పింది. మీరు అది అడగడం బాగోలేదండి. అసలు మీరు అది అడగడం బాగోలేదు. నీదా పరిపాలన నాదే అంటే ఇది ప్రెసిడెంట్ ఓట్లు కాదు. మరి నీ ఊరా నా ఊరు అంటే ఊరంతా పనులకు వెళ్ళాలి. అందరికీ కూడా అన్ని మనూరే. నేను చెన్నై వెళ్ళానండి, కాశ్మీర్ వెళ్ళానండి. అది నేను ఎక్కడి నుంచి అది నా ఊరు అంతేనండి. నీకు ఇక్కడ లేదా ఎక్కువ అంటే నీకేం సంబంధం? అది నువ్వు అండబెట్టండి. ఓటు ఎక్కడున్నా సరే ఓటు అతనికే వెళ్తుందండి. ఓటు నేను ఎక్కడైతే అతనికే వెళ్తుంది. ఎక్కడైనా సరే అది నాకు జరిగింది నేను చెప్తున్నాను. ఇక్కడ జరిగింది నేను చెప్పలేదు. అది నాకు తెలియదండి. నా విషయంలో నేను చెప్తున్నాను అంతే. రేట్లు కోరవేలప్పుడు 10 రూపాయలకి అయితే నన్ను వచ్చాయండి. 10 రూపాయలకి అయితే అన్ని వచ్చి ఇప్పుడు 30 రూపాయలు పెట్టినా సరే మా ఆయనకి నాకు రాలేదు. కానీ మా ఏదైనా ఆలోచన ఎవరి సొమ్ము ఎట్టడం మనమే తీసి ఎడతాను అందరూ. అర్థమైందండి. అందువల్ల నీకేటి నాకేటి అనేసి మాత్రం అనుకోకూడదండి. కానీ వీళ్ళు ఒకలా మాట్లాడతారు. మేము కుటుంబం మొత్తం కూడా జగన్ పార్టీయే కాదని మేము చెప్పలేదు. అటు ఎత్తాం ఓట్లు. కానీ వీళ్ళందరికీ చూసి ఇప్పుడు మన పరిపాలన గురించి మేము చెప్తున్నాం. కానీ అదంతా మాకు అనవసరం. మా కూలి పని ఉంటే మాకు చాలు, ఇంకంతే, ఇంకేది వద్దు. నా పేరు చందు లేదని ఏం చేస్తాను నేను వాటర్ పబ్లిక్ చేస్తా, టాపీ పని చేస్తా. అర్థమైందా? ఇప్పుడు ఆమె జరిగిన సమస్య ఆమె చెప్పుకుంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమస్య ఆమె చెప్పుకుంటుంది. అయితే దాని గురించి ఆలోచన ఇట్లా బాధపడతా. ఆగండి, మాట్లాడింది ఆ సమస్య ఆమె చెప్పుకుంది. నేను 6 ఓటేసి 7 ఓటేసి అంది. ఏడు జరిగింది ఆమెకు తెలియదు కన్నా. ఏడు జరిగింది ఆమెకు తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్ పాలన జరుగుతుందన్న. ఇప్పుడు నీకేం కావాలి? రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే కదా. పరిపాలన ఎలా ఉంది అనేది చెప్పు నువ్వు. ఇప్పుడు నీకు అమ్మో డబ్బులు పడుతున్నాయి, ఎవరి వాళ్ళు పడుతున్నాయి? ఆటో పింఛన్ పడుతున్నాయి, ఎవరి వాళ్ళు పడుతున్నాయి? ఇవన్నీ వైఎస్ఆర్ పాలన జరుగుతున్నాయి. అంతేగాని ఇప్పుడు నాకు టీడీపీ ఇచ్చిందా? ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకుంటారన్న. ఈ టాపీ పని చేస్తారు. నెలకు 3,000 రూపాయలు డబ్బులు ఏమను. నెలకు 3,000 రూపాయలు డబ్బులు వేస్తే ప్రతి టాపీ పని చేయాల్సిన పని ఉండదు. మేము టాపీ పని వర్కులన్నా చంద్రబాబు వస్తుండో ఇసుక రావట్లేదు, ఇసుక వచ్చింది మేము పని చేసుకోగలుగుతున్నాం అనే సమాధానం చెబుతున్నారు. గతంలో ఎంతకు దొరికేది మీకు ఇసుక? ప్రతి మనిషి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారన్న. అర్థమైంది నీకు? ప్రతి మనిషి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎవడు ఏం చేయడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇసుక వస్తుంది. చంద్రబాబు నాయుడు
నేను గెలిచినా నేను ఉచ్చుకొచ్చింది అందరికి అని సమాధానం చెప్పిండు. జగన్ వచ్చిండు, వరదలు వచ్చి కొట్టుకుపోయిందని చెబుతుండు. కొట్టుకుపోయేది ఏందన్నా? ఇప్పుడు దానికి సమస్య ఏముండదు, అది కాలం నిర్ణయం. ప్రతి మనిషికి ఒక అవకాశం వచ్చింది.